రెడీ యా హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మహామ్యాక్స్ వీరచంద్రహాస ఏంటి టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా సో డైరెక్ట్ చేసిన పర్సన్ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది రవి బస్రార్ గారు ఆయన మ్యూజిక్ అంటేనే మనందరికీ నెక్స్ట్ లెవెల్ అనమాట గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి సో ఆయన ఈ ఫిల్మ్కి డైరెక్షన్ చేసి సో మనందరికీ ప్రజెంట్ చేయబోతున్నారు ఆల్రెడీ కన్నడలో రిలీజ్ అయ్యి 100 days సక్సెస్ఫుల్గా రన్ అయింది సో ఇప్పుడు తెలుగులో మన ముందరికి సెప్టెంబర్ 19th అయితే తీసుకురాబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నమస్కారం సార్ ఎలా ఉన్నారు సూపర్ సార్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ ఎందుకంటే నేను మీరు అంటే సల్లార్ కేజీఎఫ్ ఇవన్నీ ఉన్నప్పుడు అంటే కేజీఎఫ్ టైంలో నేను బీటెక్ చదువుతున్నాను నేను దాన్ని నా మొబైల్ రింగ్ టోన్ కింద పెట్టుకునేవాడిని అంత ఫ్యాన్ నేను సో అక్కడి నుంచి సో ఇవాళ డైరెక్షన్ ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ఫిల్మ్స్ చేశారు బట్ వీరచంద్రహాస సో మా ఎవ్వరికీ తెలియదు ఈ సినిమా అసలు ఏంటి అనేది సో దాన్ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు తెలుగు ఆడియన్స్కి సో యాక్చువల్లీ యక్షగాన అనే ఒక కోస్టల్ బెల్ట్ ఆర్ట్ ఓకే సార్ కర్ణాటక రిప్రజెంట్ చేసే కల్చర్ ఆర్ట్ అంటే యక్షగాన గవర్నమెంట్ ఎక్కడ వెళ్ళినా సో దే విల్ ప్రజెంట్ యక్షగాన బొమ్మలన్నీ దే విల్ షో ఓకే సో ఇట్స్ ఏ కోస్టల్ బెల్ట్ ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఇట్స్ ఏ హిస్టరీ ఆఫ్ అరౌండ్ 800 to 900 years హిస్టరీ సో అప్పుడు నుంచి ఏమేమి మన పాత కథలు ఉన్నాయో సో హిస్టరీ ఓరియంటెడ్ కథలు ఉన్నాయో అన్నీ దే విల్ ప్లే ఇట్ ఇన్ యక్షగాన ఈ యక్షగాన సో ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ హ్యావ్ క్యారీడ్ విత్ దిస్ చిన్నప్పటి నుంచి క్యారీడ్ వచ్చేసాను సో ఎక్కడో నాకు తెలియకుండా నా లోపల అన్ని మ్యూజిక్ అన్నీ మన ఈరోజు నేను ఏం మ్యూజిక్ కొడుతున్నాడో సో అన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన వావ్ సో ఇది ఒక వన్ ఇయర్ అయిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు తెలిసిపోయింది ఓకే టుడే వాట్ ఐఎమ్ హ్యావింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ యక్షగాన సో ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్ ఫర్ దిస్ ఏదో చేయాలి అని సో ఐ హ్యావ్ మేడ్ వన్ మూవీ సో దీంట్లో ఒక చాలా కథ వెతికాను ఇంట్లో వీరచంద్రహాస కథ నాకు బాగా నచ్చింది ఓకే సో ఎందుకంటే ఒక ఏము వెళ్ళిన ఒక భిక్షుకుడు అనాథుడు అనాథ బాలుడు సో రోడ్ సైడ్ యాక్చువల్లీ ఏమి లేని పర్సన్ తింటాకి లేదు ఓకే సో అలాంటి ఒక పర్సన్ హౌ హీ విల్ బికమ్ కుంతళ రాజ్య మహారాజా కింగ్ ఎలా అవుతాడో అని కదా ఇది సో ఎవరైనా అలా అచీవ్ చేశారో అందరూ వీరచంద్రహాస నా యాంగల్లో సో సార్ యక్షగానలో టోటల్ ఎన్ని ఉన్నాయి స్టోరీస్ మాకు అయితే మోర్ దాన్ 1 lakh 1 lakh పైన వావ్ సో దాంట్లో ఒక ఫేమస్ స్టోరీస్ అన్నీ ఉంది దాంట్లో ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది కమర్షియల్గా ఉంది యాక్చువల్లీ ఆ కమర్షియలిటీకి మన సినిమాకి దగ్గర వచ్చింది కదా ఆ యాంగిల్లో అట్లీస్ట్ ఎవ్రీబడి గెట్టింగ్ టు నో అబౌట్ ద యక్షగాన ఓకే ఆ కాస్ట్యూమ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఇదన్నీ అండ్ మేకప్ కానీ అన్నీ ఆడియన్స్కి తెలియాలి ఓకే సో అదర్ స్టేట్ వాళ్ళకి తెలియాలి అందుకే సో ఐ హ్యావ్ డిడ్ దిస్ సూపర్ మూవీ నైస్ సార్ సో రాధాకృష్ణ గారు సో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ కన్నడలో 100 days ఆడేసింది సో ఇప్పుడు తెలుగులో 19th రాబోతున్నారు సో వాట్స్ యువర్ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది సార్ సినిమా టీజర్ చూసినప్పుడే ఆయనతోటి నేను ట్రావెల్ చేశాను టీజర్ అయిన కానీ సినిమా రిలీజు అసలు సైమల్టేనియస్గా ప్లాన్ చేద్దాం అనుకున్నా April 18th బట్ డబ్బింగ్ చేయడం 90 days పట్టింది అబ్బా అది గ్రాంధికమైన కన్నడం అందులో ఉండింది మనం ఆ లెవెల్కి తీసుకురావాలంటే మనం 25 years బ్యాక్కి వెళ్ళాలి ఆ వర్డ్స్ అవి పడాలంటే బసూర్ గారు చాలా టేక్ కేర్ ఆ విషయంలో వెనక్కిపోడు రాజీ పడ్డా ఆయన 3 months ఫర్ డబ్బింగ్ 90 days పట్టింది కంటిన్యూస్ వర్క్ చేస్తే ఆ లేటే ఈ రిలీజ్కి ఓకే ఆ తర్వాత సెన్సార్లో డబ్బింగ్ అనేటికి ADCC ఫైల్స్ అని కొత్తగా వచ్చింది ఓకే దానికి కొంత డిలే అయింది బట్ సినిమా చూసిన తర్వాత యక్షగానం అనేది ఒక ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్లో చంద్రహాస కథని ఎలా కమర్షియల్గా చెప్పాలో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి నేను చెప్పక్కర్లేదు డైరెక్టర్గా కూడా ప్రూవ్డ్ ఈ సినిమాతో అందులో డౌటే లేదు అంతకుముందు అక్కడ 100 days ఇది 6th మూవీ ఓకే 6 movies కూడా 100 days కన్నడ వావ్ ఏ ఒక్కటి 100 days తక్కువలో లేదు ఓకే ఇది 100 days ఈ మధ్య కాలంలో మనం 100 days అంటే మీకు లేదు నాకు లేదు సౌండ్ లేదు మనకి ఇండస్ట్రీలో సౌండ్ లేదు అవును ఆ సౌండ్ వచ్చింది
అప్పుడే డిసైడ్ అయ్యాం చేయాలి ఒక డిఫరెంట్ ఫిలింని తెలుగు ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు. అది మనం ఆ పేరు ఈ పేరు చెప్పకల్లా తెలుగు ప్రజలకి ఆ యొక్క ఫీల్ ఉంది. లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు, మనకి ఎవరినైనా ఆదరిస్తాం. కంటెంట్ నచ్చితే అది సక్సెస్. ఆ కంటెంట్ బేస్లోనే మేము ఎంత కష్టపడి సెప్టెంబర్ 19కి రిలీజ్ చేయబోతున్నాం. డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. తెలుగు ప్రజల మీద ఆ నమ్మకం అయితే విపరీతంగా ఉంది. దట్టు ఇది మహాభారతానికి సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్. ఓకే. ఈ అర్జునుడు కృష్ణుడు ట్రావెల్ చేస్తుంటారు. మహాభారత యుద్ధం కొద్ది కాలంలో ఉందనగా వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేస్తుంటే అర్జునుడు కృష్ణుడు క్వశ్చన్ చేస్తాడు, నువ్వు మా పక్కన ఒకడే ఉన్నావు, సైన్యం ఏమీ లేదు, ఎలాగ మనం ఆ కౌరవులతో అంత కోట్ల సైన్యం ఉన్న వాళ్ళతోటి మనం ఎలా యుద్ధం చేస్తామని అడిగితే అప్పుడు చెప్తాడు, అగో కొంతల దేశం అని ఉంది, అక్కడ చంద్రాస్ కింగు. ఆ చంద్రాస్కి ఎన్ని ఇయర్స్ సార్ అప్పటికే? 350 years ఆయన ఏజ్. సో ఈయన చెప్తాడు ఆయన దగ్గర ఎంత సైన్యం ఉందో ఆయనకే తెలీదు, అంత అక్షోహిణి సైన్యం ఆయన దగ్గర ఉంది, ఆయన దగ్గర వెళ్తామని చెప్పిన టైంలో అర్జున్ చెప్తాడు కృష్ణ. సో నేను ఆయన కథ వినాలి. సో ఎలాగైనా మనకి ట్రావెల్ జర్నీ ఉంది కదా, ఆ టైంలో ఆయన కథ నాకు నేను వింటాను. అది సో ట్రావెల్లో కృష్ణుడు టెల్ ద స్టోరీ ఆఫ్. సార్ వింటుంటే మాకే అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఒక క్యూరియాసిటీ ఉందన్నమాట. ఎందుకంటే మాకు తెలీదు, ఓపెన్గా చెప్తున్నాను నేను రామాయణం మహాభారతం వీటి గురించి పైపైన తెలుసు కానీ అసలు ఇన్ డెప్త్ మాకు ఎవరికి తెలియదు. సో దాన్ని మీరు ప్రజెంట్ చేయబోతున్నారు. వీరచంద్రహాస్ అసలు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు నిజంగా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే. అంటే మీరు సార్ ఇక్కడ ఇంటరప్షన్ కాదు కానీ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ మీరు చూడలేదు, మీ జనరేషన్కి తెలియదు అసలు. అవునవును. ఈ చంద్రాస్ అన్న సబ్జెక్టు ఇక్కడ ఎన్టీ రామారావు చేశారు పెద్ద ఆయన. ఓకే. ఈయన కాదు, పెద్ద ఆయన చేశారు. అక్కడేమో రాజ్ కుమార్ చేశారు. ఓకే. అక్కడ కమర్షియల్గా రెండు హిట్టే. సబ్జెక్ట్ అదే 100% కమర్షియల్ సబ్జెక్టు. యక్షగానం అనే ప్లాట్ఫారంలో జనాలకి ఏం కావాలి ఈ మధ్య బాగా ఆయనకి తెలుసు, మ్యూజిక్ ఎక్కడ ఏం చేయాలి, ఎలా డైరెక్ట్ చేయాలని. అవుట్ అండ్ రైట్ కమర్షియల్ మూవీ. సూపర్. యక్షగానాన్ని వదలకుండా, తింటుపోకుండా, కల్చర్కి ఇబ్బంది కలగకుండా ఏవి చేయాలో ఎంతవరకు చేయాలో మ్యాక్సిమం చేశారు. అందుకనే ఆ సక్సెస్. సూపర్. సార్ అప్పుడున్న కల్చర్ అసలు ఏంటి, ఎలా ఉండేది? సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్కి ఆ కల్చర్ అనేది యాప్ట్ అవుతుందంటారా? 100%. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్. ఆర్ట్ అనేది మీరు ఏ జనరేషన్కి వెళ్ళినా ఇట్స్ ఆర్ట్ ఓన్లీ. సో ఆ ఆర్ట్ని ఈ జనరేషన్ కోసం జనరేషన్కి ఎలా ఇవ్వాలి, సో దిస్ ఇస్ అవర్ ప్రజెంటేషన్ పార్ట్. ఆ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ని, బ్యూటిఫుల్ కథని సో ఈ జనరేషన్కి ఇవ్వాలి. సో ఇట్స్ డిఫరెంట్గా ఇవ్వాలి అని వీ హ్యావ్ డిడ్ దిస్ టు రిప్రజెంట్ అవర్ కల్చర్. మన కల్చర్ని కర్ణాటక నుంచి ఒక కోస్టల్ కల్చర్ని రిప్రజెంట్ చేసి మన ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ ఉండే కల్చర్ ఉంటుంది కదా. అవునవును. సో ఎక్కువ ఉంటుంది. సో ఆ కల్చర్ అన్ని అట్లీస్ట్ బయట వస్తుంది. ఓకే. సో దిస్ ఈస్ మై కన్సర్న్ యాక్చువల్లీ. సో బికాస్ మనం ముందు వెళుతూ వీఆర్ ఫర్గెటింగ్ అవర్ రూట్. అవునవును సార్. సో ఆ రూట్ మనం మర్చిపోకుండా సో వీ హ్యావ్ టు గివ్ సమ్ స్పేస్ ఫర్ దట్ రూట్. సార్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇవన్నీ అసలు ఎట్లా మీకు ఎంత టైం దొరుకుతుంది, అసలు ఎప్పుడు చదువుతున్నారు, ఇవన్నీ మీకు అంత మెమరీ ఎక్కడి నుంచి వచ్చింది? రెస్పాన్సిబిలిటీ. సో చూడండి, KGF2 సలార్ అన్నీ చూసి యూ హ్యావ్ గివన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. అవును సార్. సో యూ హ్యావ్ గివన్ మ్యాజెస్టిక్ ఇన్ మై హ్యాండ్. సో ఐ హ్యావ్ టు యూజ్ ఇట్ రైట్ వే. నాలాగే ఎంతోమంది రవి బస్సులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఆపర్చునిటీ కోసం. సో మై రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఆపర్చునిటీ టు దెమ్. అలాంటి ఆర్టిస్ట్ కానీ అలాంటి టెక్నీషియన్ కానీ ఐ హ్యావ్ టు గివ్ ద స్పేస్. ఓకే సార్. అందుకే ఇలా సంపాదిస్తాను, ఇలా ఇయర్లీ ఒక మూవీ చేస్తాను. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అట్లీస్ట్ ఒక 4,000 పీపుల్ సర్వైవల్ అవుతారు. ఐఎమ్ హ్యాపీ. సూపర్ సార్. అవును సార్. ఇందులో 62 సాంగ్స్ బిట్ 62 సాంగ్స్. ఓకే. అది కథని ముందుకు తీసుకెళ్తాయి ఫోర్స్ఫుల్గా. ఆయన చెప్తారు దాని గురించి నాకన్నా బాగా. ఎందుకంటే నార్మల్గా మన సాంగ్ వాడేది ఎంటర్టైన్మెంట్ కోసం మిడ్లో వాడతాం. అవును సార్. అవును. సో యక్షగానం అలా కాదు. ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఉంది, సీక్వెన్స్ని స్పీడ్ ఎక్కువ చేయాలి. ఓకే. సో దట్ టైమ్ దే విల్ యూజ్ ద సాంగ్. సో స్పీడ్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ దే విల్ కమ్ టు టాకీ. ఓకే. అలా దే విల్ యూజ్. ఇది నాకైతే ఒక కొత్త అనిపించింది యాక్చువల్లీ. సార్ యాక్చువల్గా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్ అంతా కూడా ఒక సినిమాలో ఒక
3 సాంగ్స్ ఉంటేనే అమ్మో 3 సాంగ్స్ ఉన్నాయా, ఇప్పుడు దీనివల్ల ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో కంటెంట్ అనే పాయింట్లో వెళ్ళిపోతున్నారు. సో అరౌండ్ మీరు ఇప్పుడు 64 ఎంతో అన్నారు మీరు నెంబర్, 62. సో 62 సాంగ్స్ అన్నప్పుడు ఆడియన్స్ వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అనుకుంటున్నారు మీరు? సో అది మనకి ఐడియావే రాదు, అలా స్పీడ్లో వెళ్తా, ఓకే, సీన్ పైన వెళ్తూనే ఉంటుంది. సీన్ స్పీడ్ పెంచడానికి దే విల్ యూజ్ దట్ సాంగ్. ఓకే ఓకే, ఈయన ఇలా వెళ్తున్నాడు, ఇలా వెళ్ళిన తర్వాత ఇలా అవుతుంది, ఇలా అయింది అని టాపిక్లో దే విల్ టెల్, అండ్ దెన్ దే విల్ యూజ్ ద ప్యూర్ రాగాస్. ఓకే, నాట్ మిస్టర్ రాగా, దే విల్ యూజ్ ప్యూర్ రాగా. ఇట్ విల్ హాంట్ యూ. పాట వచ్చిన తర్వాత ఒక హాంట్ వస్తుంది యాక్చువల్లీ. సో ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ యాక్చువల్లీ. సార్ యాక్చువల్గా మొత్తం వాళ్ళ గెటప్స్ కానీ అవి కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అవును, టోటల్ వేర్ చేసిన తర్వాత ఇట్ విల్ కమ్ అరౌండ్ 45 to 50 kg. సో 45 to 50 kg మార్నింగ్ 12 to 4 o'clock వరకు రిహర్సల్ చేస్తారు. 4 o'clockకి అన్ని కాస్ట్యూమ్ వేసుకొని 6 o'clockకి స్టార్ట్ అవుతుంది. 6 o'clock to మార్నింగ్ 6 o'clock దే విల్ వేర్ దిస్. సార్ ఎంత టైం పడుతుంది మొత్తం ఓవరాల్గా అది రెడీ అవ్వడానికి? కానీ 2 hours. 2 hours టైం. మేకప్ అండ్ ఇది టోటల్ ఇట్ విల్ టేక్ 2 hours. సార్ అప్పట్లో వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు అని చెప్పడానికి మన దగ్గర రెఫరెన్స్ ఏం లేదు. మనం అంతా జస్ట్ గూగుల్లోనో లేకపోతే ఏదైనా ఓల్డ్ బుక్స్ లైబ్రరీస్లోనో చూస్తాం. పర్టికులర్గా వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు అని చెప్పడానికి మెయిన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? సో దే హ్యావ్ ట్రావెల్డ్ విత్ 900 years. జనరేషన్ టు జనరేషన్ దే హ్యావ్ ట్రావెల్డ్. ఓకే, దే ఆర్ హ్యావింగ్ దట్ హిస్టరీ ఓకే ఇన్ దేర్ డైలాగ్. మనం యాక్చువల్లీ మన జనరేషన్ మన తాతగారి వరకు మనం చెప్పగలం అంతవరకు. అవునవును. ఆ తర్వాత ఎవరు ఉన్నారు, ఎవరు పేరు తెలీదు, ఏమీ తెలీదు. దే విల్ టెల్ 10 generation. ఓకే, అలా దే విల్ టెల్ యాక్చువల్లీ దట్ టైప్ ఇన్ఫర్మేషన్ హ్యావింగ్ ఇన్ యక్షగాన. సో ఇట్స్ లైక్ డాన్స్, ఆర్ట్, ద డైలాగ్, కాస్ట్యూమ్ అండ్ మేకప్. ఓకే సార్. సార్ ఇది ఈ ప్లాట్ఫామ్ 900 years నుంచి సర్వైవ్ అవుతుంది, ఎక్కడ ఆగిపోలే. సర్వైవ్ అవడంలో అది కంటిన్యూ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఏమి ఎతకాలని అవసరం, గూగుల్లో నాట్లో సెర్చ్ చేయాలని అవసరం లేదు. ఎందుకంటే ప్లాట్ఫామ్ రన్ అవుతుంది, మనం ఆగిపోయిన దాన్ని సెర్చ్ చేస్తాం కానీ రన్నింగ్లో ఉన్న దాన్ని సెర్చ్ చేయాలని అవసరం లేదు. వాళ్ళందరూ కంటిన్యూ, వాళ్ళ ఫ్యామిలీస్ తరతరాలు వాళ్ళదే పనిలో. అదే సార్, ఒకప్పుడు మనకి ఎట్లా అంటే తెలుగులో కృష్ణుడు అనగానే మనకి ఎన్టీఆర్ గారు గుర్తొచ్చేవారు. సో అలా నేను అంటుంది ఏంటంటే పర్టికులర్ కృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు, బట్ ఎన్టీఆర్ గారిని చూసి చాలా మంది కృష్ణుడు అనుకుంటారు. సో అలాగా వీళ్ళు ఎక్కడైనా వీళ్ళని చూసి అనుకోవటం కానీ లేదా వాళ్ళ ఫొటోస్ కానీ ఏమన్నా ఉన్నాయన్న మూవీ అన్ని ఆ తర్వాత వచ్చింది. ఓకే, సో మూవీ అని రీసెంట్ వీఆర్ హ్యావింగ్ 70 years ఓన్లీ హ్యావింగ్. అవునవును. సో దిస్ ఈస్ 900 years. దీని తర్వాత డ్రామా వచ్చింది, డ్రామా తర్వాత మూవీ వచ్చింది. అవును. సో దిస్ ఈస్ బ్యూటిఫుల్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఓకే సార్. సో మీరు భరతనాట్యం వచ్చు, దాని తర్వాత కూచిపూడి, ఏ యాంగిల్లో ఏ ఆర్ట్ ఫామ్ చూసినా యూ క్యాన్ గెట్ ఓన్లీ 1 and 2 ఆప్షన్స్. లైక్ ఒకటి ఎక్స్ప్రెషన్లు ఇచ్చేస్తారు, ఒకటి మాటలు ఇచ్చేస్తారు. ఆల్ ఎక్స్ప్రెషన్, మాటలు, మేకప్ అన్నీ ఓన్లీ యూఆర్ హ్యావింగ్ యక్షగాన ఓన్లీ. అన్నీ కలిపి ఒకే ఫార్మ్, అదే యక్షగాన. రైట్ సార్, మొత్తం ఓవరాల్గా తెలుగులో ఎన్ని థియేటర్స్లో ప్లాన్ చేశారు ఈ సినిమా రిలీజ్? నియర్లీ 150 దాకా ప్లాన్ చేస్తున్నాం. మేము ప్లాన్ చేస్తున్నాం, బట్ 19th అన్నది మూవీస్ రన్నింగ్ మూవీస్ 2-3 ఉన్నాయి. అవునవును. ఇంకో 3-4 మూవీస్ వచ్చినాయి. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్, ఓకే, బట్ అల్టిమేట్గా రిజల్ట్ ఈస్ బెస్ట్. సూపర్. ఆ రిజల్ట్ని బట్టి థియేటర్లు పెరుగుతాయి. ఇప్పుడు మొదటిది 100 theatres రిలీజ్ అయితే, రిలీజ్ అయిన తర్వాత బాగుందంటే వాళ్ళే పెంచుకుంటూ పోతారు. మనం దాని గురించి ఆలోచన లేదు, సినిమా మీద నమ్మకం ఉంది, సినిమా తీసుకుంది. స్లో మౌత్ టాక్ త్రూ వెళ్ళిపోతుంది సినిమా అనేది. సినిమా బాగుంటే కంటెంట్ బాగుంటే డెఫినెట్లీ, ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్గా ఆడుతుంది కాబట్టి. సో సార్, యాక్చువల్గా చాలామంది క్వశ్చన్ ఏంటంటే, నాదని కాదు, అరే ఇంత అసలు KGF, సల్లార్ లాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ వీరచంద్రహాస్ లాంటి సినిమాని డైరెక్ట్ చేశారా? అక్కడ మేము మాస్ ఎలివేషన్, ఇక్కడ చూసిన మొత్తం ఇతిహాసాలు వీటికి సంబంధించింది. సో ఈ రెండు వీటిని ఎలా మ్యాచ్ చేస్తున్నారు? సో దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ అవర్ కల్చర్ టు అప్ ఫ్రంట్. ఇది మన రెస్పాన్సిబిలిటీగా కాబట్టి నేను చేశాను యాక్చువల్లీ. ఇలాంటి ఇయర్లీ ఒక మూవీ చేస్తాను, ఎందుకంటే నాలాగే రవిబసులు చాలామంది ఉన్నారు. అట్లీస్ట్ నా చేతిలో ఏమవుతుందో ఐ హ్యావ్ టు డూ దట్. ఓకే.
సో అలా నేను చేస్తూ ఉన్నాను అంతే. సార్ మొన్న స్టేజ్ మీద కూడా అన్నారు లైక్ నేను ఎవరైనా కొత్త వాళ్ళకి వస్తే డెఫినెట్లీ నేను ఛాన్స్ ఇస్తానన్నారు. సో ఏ టైప్లో మిమ్మల్ని ఒకవేళ ఛాన్స్ ఇవ్వాలంటే ఏ టైప్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? మన టీము ఇన్స్టాగ్రామ్, నేను ఇన్స్టాగ్రామ్లో లేదు పాస్ట్ 3 years. సో మన టీమ్ అని దే విల్ ఆపరేట్ ఇట్. దాంట్లో మనం పెట్టి విల్ మేక్ ఇట్ ఆన్ ఆడిషన్ అండ్ విల్ 100% గివ్ ఇట్ ఆపర్చునిటీ. సూపర్ సార్. సార్ ఇప్పుడు ఈ వీటికి పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక మీరు అన్నట్టు 62 సాంగ్స్ అనేవి ఉన్నాయన్నారు. సో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, ఎందుకంటే అప్పటి వాయిద్యం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి. ఏమీ లేదు, ఓన్లీ 4 instruments. ఓకే, 4 instrumentsలో ఐ మేడ్ థియేటర్ విల్ బి ఓకే. మొన్న కూడా అన్నారు లైక్ నెక్స్ట్ తీసేస్తాను చూడు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పి. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరని చెప్పారు నాకు. సో ఆ రేంజ్లో ఉండబోతుంది అనమాట. సూపర్ సార్. సో ఐ హ్యావ్ టోటలీ ఎక్స్పెరిమెంటెడ్, నాట్ లైక్ ఇది రిమైనింగ్ మూవీకి కంపేర్ చేసి నేను చేయలేదు. సో ఒక డిఫరెంట్గా నా చేతిలో ఏమవుతుందో ఐ హ్యావ్ డిడ్ ఇట్. సూపర్ సార్. నాకు తెలిసింది ఏంటంటే మీరు చాలా స్ట్రగుల్ అయ్యి ఈ పొజిషన్కి వచ్చారు. సో పాన్ ఇండియా లెవెల్లో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. సో మీ జర్నీ త్రూఅవుట్ మీ జర్నీ చూసుకుంటే ఇట్స్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్తారు. సో మీకు మీ జర్నీ చూసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటి? సో నా జర్నీ చూసిన తర్వాత నాకు నా ఐడియా వచ్చింది ఒకసారి టు ద యంగర్ జనరేషన్, డోంట్ టేక్ రాంగ్ డిసిషన్స్. మన టైం బాగలేదంటే అందరూ విలన్ లాగా కల్పిస్తారు. సో డోంట్ టేక్ బ్యాడ్ డిసిషన్స్. దాని తర్వాత పేషెన్స్ అండ్ డెడికేషన్, ఓన్లీ యూ క్యాన్ అచీవ్ ఎనీథింగ్. ఇది రెండు మన దగ్గర ఉండాలి. దాంతో ఒక చిన్న తక్కువ కూడా ఉండకూడదు. సో అంతా మన డెడికేషన్ అండ్ ఇది రెండు మన వీ హ్యావ్ టు బి క్యారీ పేషెన్స్. పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత అవకాశం కోసం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. అవును సార్. ఆ టైం వరకు దాని తర్వాత మనం ఇంకొకరి గురించి కంపారిజన్ చేయకూడదు. సో ఆయనకు ఆపర్చునిటీ దొరికింది, ఆయన ఆపర్చునిటీ దొరికిందని మనకి ఇంకా టైం రాలేదు అని సో బాధపడకూడదు. సో వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఓకే, వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్ సక్సెస్ మేక్ ద నాయిస్. సూపర్. డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? సక్సెస్ అంటే ఈక్వల్ టు 1 day ఫుడ్. 1 day ఫుడ్ అంతే. సో దాని తర్వాత సెకండ్ ఇంకొక డేస్ ఫుడ్ కోసం మీరు వెళ్ళాలి అంతే. వావ్. అంటే జనరల్గా సక్సెస్ డెఫినేషన్ అంటే లైక్ హార్డ్ వర్క్ ఇలా చెప్తుంటారు. బట్ మీరు 1 day ఫుడ్ అంటే? అవును, ఎందుకంటే సో ఎగ్జాంపుల్ మీరు ఈవెంట్ చేస్తారు, ఈవెంట్ ఇస్తే సక్సెస్. ఓకే, సక్సెస్ అయిన తర్వాత మీరు ఈవెంటే వదిలేస్తారా? లేదు కదా, నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ చేయాలని అనుకుంటారు. అవును. సో అలాగే వీ హ్యావ్ టు ఎంజాయ్ ద జర్నీ. ఆ ఈవెంట్ కోసం ఒక 3 months మీరు ప్రిపరేషన్ చేస్తారు కదా. అవును సార్. ఆ ఈవెంట్ని వీ హ్యావ్ టు ఎంజాయ్, దెన్ ఓన్లీ యూ క్యాన్ ఫీల్ ద సక్సెస్. ఓకే సార్. మీరు ఆ జర్నీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఆ జర్నీ మనం యాక్చువల్లీ ఒక 98, 99లో బెంగళూరులో నేను స్కల్ప్చర్ ట్రైనింగ్ కోసం వచ్చేసాను. ఓకే సార్. ఇయర్లీ వన్స్ ఐ కెన్ మీట్ ఫ్యామిలీ. వెళ్ళిన తర్వాత 1 year ఉంది కదా, డే బై డే నేను మార్క్ చేస్తాను. ఓకే, ఇంకొక 300 days ఉంది, ఇంకా 298 days ఉంది. సో దట్ జర్నీ ఇస్ ద పార్ట్ ఆఫ్, ఆ జర్నీని మనం ఫీల్ చేయాలి. ఆ ఫీల్ చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత వీ విల్ హగ్ అవర్ మామ్ అండ్ డాడ్. సో అది మనం ఫీల్ చేయలేదంటే సో యూ కాంట్ ఎంజాయ్ ద సక్సెస్. సక్సెస్ ఇస్ 1 day ఫుడ్ వచ్చాయి. మీట్ అయిన తర్వాత అయింది కదా, నెక్స్ట్ డే మదర్ ఫాదర్ చేస్తారు, ఎన్ని రోజు ఉంటారు ఇక్కడ, వెళ్ళు. కరెక్ట్ కదా? సార్. సో మీరు ఈవెంట్ అయిన తర్వాత అక్కడ ఉంటారా? రెంట్ గింట్ అని చేసి అన్నీ క్లియర్ చేసి నాளைకి టుమారో అనదర్ ఈవెంట్ ఇస్తారు, గో ఫ్రమ్ హియర్. సూపర్ సార్. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ అయిపోయింది. సో అందరూ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు నెక్స్ట్ ఎన్టీఆర్ గారు, నీల్ గారు అప్డేట్ ఏదన్నా ఉందా అని చెప్పి అడిగారు. అందరూ అడుగుతున్నారు. ఓకే ఫైన్, దట్స్ ఓకే ఫైన్. బట్ ఎనీ జరుగుతుంది. ఏం చెప్పేది, ప్రశాంత్ సార్ హీఈస్ హ్యావింగ్ దట్ మచ్ ఐడియాస్. అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇట్ విల్ కమ్. ఓకే సార్, వీఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఖచ్చితంగా సక్సెస్ అయ్యి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇక్కడ కూడా. థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, ఇదన్నమాట స్పెషల్ ఇంటర్వ్యూ విత్ రవి బసరూర్ గారు అలాగే రాధాకృష్ణ గారు. మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.